హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కులవల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అయినటువంటి ఎంపీహెచ్ఏకి సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్స్ ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో దానికి సంబంధించి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది ఇక్కడ ప్రెస్ నోట్ అనేది క్లియర్గా గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ఎంహెచ్ఎస్ఆర్బి బై నోటిఫికేషన్ నెంబర్ 2023కి సంబంధించినటువంటి ఏదైతే ఎంపీహెచ్ఏ నోటిఫికేషన్ ఉందో వాటికి సంబంధించి నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ పోస్టెస్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ షెడ్యూల్ ఆన్ 29/12/2024 రోజున మనకు షెడ్యూల్ అయితే కావడం జరిగింది. ఇక వీటికి సంబంధించి సమ్ ఆఫ్ ద అప్లికెంట్స్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ దట్ దే హ్యావ్ మేడ్ సర్టెన్ మిస్టేక్స్. ఎవరైతే కొన్ని మిస్టేక్ చేసి ఉంటారో, లైక్ మీ యొక్క మార్క్ షీట్స్ కానీ లేదంటే మార్క్స్ సంబంధించిన మెమోస్ ఎంటర్ చేసే టైంలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. వైల్ అప్లయింగ్ ఫర్ దిస్ పోస్టెస్ ఆర్ ఆన్లైన్ అండ్ రిక్వెస్ట్ టు గివ్ ద ఎడిట్ ఆప్షన్ సో దట్ దే కెన్ రెక్టిఫై ద మిస్టేక్స్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది మ్యాటర్ ద ఎడిట్ ఆప్షన్ విల్ బీ ఎనేబుల్ ఫర్ ద అప్లికెంట్ who have applied for the postage of MPHA female pursuant to the notification number 2/2023. The applicants can edit their applications. Applicants can edit their applications from 12/12/2024. అంటే ఈ రోజు నుంచి అయితే మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఈరోజు 5 నుంచి అంటే ఇప్పుడు కూడా ఎడిట్ ఆప్షన్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. 14/12/2024 అప్ టు 5 PM వరకు అయితే మీకు 14 వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇక మీకు ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి మరొక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఎంఎన్జే ఆంకాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి కూడా ఒక ప్రొవిజనల్ మెరిట్ జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. కమిషన్ వచ్చేసి వాటికి సంబంధించినటువంటి ఏమైనా అబ్జెక్షన్స్ పెట్టాలనుకుంటే కూడా వాటికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ సంబంధించిన వీడియో కూడా నేను ఎర్లియర్గా ఈ వీడియో తర్వాత మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. అంటే మన ఛానల్లో 2 వీడియోస్ అయితే అంటే మార్నింగ్ సెక్షన్లో లేదా ఈవినింగ్ సెక్షన్లో ఏదో ఒక వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఇక ఈ ఎంఎన్జే క్యాన్సర్ కేర్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి 75 వేకెన్సీస్ అయితే మనకు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కంప్లీట్ కావడం జరిగింది. ఇక వాటికి సంబంధించిన డీటెయిల్ వీడియో త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఆ వీడియో చూడకుండా మాత్రం ఒకసారి అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్లియర్గా దానికి సంబంధించినటువంటి వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఈ మల్టీపర్పస్ సంబంధించి ఏదైతే ఈ ఎంపీహెచ్ఏ సంబంధించి ఉందో ఎడిట్ చేసుకోవడానికి గల ఏమేమి ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవచ్చు అంటే నేమ్ అనేది ఎడిట్ చేసుకోరాదండి. అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ కూడా ఎడిట్ చేసుకోరాదు. జస్ట్ మీ యొక్క మార్క్స్ సంబంధించినటువంటి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ యొక్క మార్క్స్ లేకపోతే మీ యొక్క క్వాలిఫైయింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్, అలాగే మీ యొక్క ఏంటంటే మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి మెమో మార్క్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోవచ్చు, అంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్దర్గా మీకు ఎడిట్ ఆప్షన్ సంబంధించి నీకు కూడా ఐడియా లేదండి, కొంచెం తెలుసుకొని మీకు కూడా ఇన్ఫామ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి.